అరకు కాఫీ టేస్ట్ పార్లమెంటుకు పాకింది. పార్లమెంటులో 2 అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతితో 2 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇవాళ వీటిని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. క్యాంటీన్ సంఘం 1లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభమయ్యాయి. ఈ నెల 28 వరకు ఈ స్టాల్స్ కొనసాగనున్నాయి. हमारे ऑफिस में बोलो जो हम डब्बा देते हैं वो मंगाओ, यहाँ पे होगा। इनके लिए सरकार ने मंगाओ అరకు కాఫీ టేస్ట్ పార్లమెంటుకు పాకింది. పార్లమెంటులో 2 అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతితో 2 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇవాళ వీటిని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. క్యాంటీన్ సంఘం 1లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభమయ్యాయి. ఈ నెల 28 వరకు ఈ స్టాల్స్ కొనసాగనున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా మేము కూడా ఆయనతో మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారిని కలిసిన ప్రత్యేకంగా అరకు కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రెజెంట్ చేస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తుంటారు. మంచి టేస్ట్ ఉందని, మాకు కూడా చాలా నచ్చుతుందని. మరి దాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకొని వెళ్ళాలి. మినిస్టర్స్కి అందరికీ ఇస్తున్నాం, ఇంపార్టెంట్ పీపుల్కి. ఎంపీలు కూడా దీన్ని టేస్ట్ చేయాలి. ఎంపీలు కూడా చేస్తే వారి ద్వారా ఇంకా చాలా మందికి తెలుస్తుందనే ఆలోచనతో ఈ స్టాల్ పెట్టాలన్నది ఒక ఆలోచనగా ఉంటే దానికి స్పీకర్ గారి తాలూకా సహకారంతో ఈరోజు పెట్టాం. సుమారు 150,000 మంది రైతులు ఆర్గానిక్ వేలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క అరకు కాఫీని తయారు చేయడం జరుగుతుంది. దాని టేస్ట్ ఏ కాఫీలో కూడా మీకు బహుశా దొరకకపోవచ్చు. మనం ప్రమోట్ చేయాలి దీన్ని. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఈరోజు. Start